బైబిల్ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారైంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. దేవుడి మాటలను దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో తండ్రి, నీ యొక్క రక్తం కిందికి వచ్చి ప్రార్థిస్తుండగా మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. మరి నీ దయ, నీ కృప, నీ కనికరమును బట్టి మేము ఇక్కడ చేరున్నాం. నాయన, మరి మా యొక్క సమస్తమైన వాటిని క్షమించి నాయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని నీ చేతులకి మమ్మల్ని మేము సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది పిల్లారా, కొద్దిసేపు, ఎందుకంటే ఏ మీటింగ్ అయినా వాక్యం లేకుండా ముగించబడకూడదు కనుక కొద్దిసేపు కొన్ని కార్యాలు మనం ధ్యానం చేద్దాం. సరే, నేను కొద్ది రోజుల నుంచి ఒక విషయాన్ని వివరించాలనే ఆలోచనతో ఉన్నాను. ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాలు మనందరికి తెలుసు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా అని రాసిన తర్వాత ఎవరెవరు ఆ అన్యాయస్తులు, అనీతిమంతులు ఎవరెవరు అంటే జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారెవరును దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. రైట్. వీళ్ళందరూ కూడా అనీతిమంతులు, అన్యాయస్తులు. వీళ్ళంటి వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. ఇందులో మనకు జారులు అంటే ఎవరో మనకు తెలుసా అండి? ఉన్నారా అందరు ఇక్కడే? జారులు అంటే మనకు తెలుసా? తెలుసు. విగ్రహారాధికులు అంటే తెలుసా? తెలుసు. వ్యభిచారులు అంటే తెలుసా? ఆడంగితనం గలవారంటే తెలుసా? పురుష సంయోగులు అంటే తెలుసా? దొంగలంటే తెలుసా? లోబులు అంటే తెలుసా? త్రాగుబోతులు అంటే తెలుసా? దూషకులు, దోచుకొని వారు. దాదాపుగా ఇవన్నీ కూడా మనకు తెలుసు. నేను కూడా వివరించుకుంటూ వచ్చాను. జారులు అంటే ఎవరో నేను వివరించాను. విగ్రహారాధన అంటే మనకు తెలుసు. జారులు అంటే ఎవరండి? పెళ్ళి కాకముందు అమ్మాయిలు అబ్బాయిలు కలిగి ఉండే శారీరక సంబంధాలు, తర్వాత విగ్రహారాధికులు, విగ్రహారాధన, ఇది మనకు తెలుసు అందరికీ. వ్యభిచారులు,
పెళ్ళి అయిన తర్వాత స్త్రీ పురుషులు కలిగి ఉండే అక్రమ సంబంధాలు, ఆడంగితనం గలవారు పురుష సంయోగుల గురించి నేను మీకు ఇంతకుముందు వివరించాను. అంటే ఈ పురుషులలోనే ఒక వ్యక్తి పురుషునిగా ఉంటాడు, ఒక వ్యక్తి స్త్రీ పాత్ర పోషిస్తాడు. ఆ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పోయి ఒక ఆయన భర్త అని, ఒక ఆమె ఆయన్నే, ఒక ఆయన భార్యలాగా. ఈ భర్తలాగా ఉండేవాడేమో పురుష సంయోగుడు, భార్యలాగా ఉండేవాడేమో ఆడంగితనం గలవాడని గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత దొంగలు అంటే మనకు తెలుసా అంటే నోరు ఆమెనన్న చెప్పండి, నోరన్న చెప్పండి. ఆమేన్. దొంగలు. మీరు మూలుగకు ఉంటే ఎండలో ఇట్లా కూర్చోబెడతా, మీ ఇష్టం. మీరు స్పీడ్గా నాకు సహకరిస్తే నేను స్పీడ్గా ముగిస్తా. త్రాగుబోతులు అంటే మనకు తెలుసు, తాగేవాళ్ళు, మద్యం త్రాగేవాళ్ళు. దూషకులు అంటే తిట్టేవాళ్ళు. దోచుకొని వారంటే మందిని దోచుకోవడం. ఇట్లాంటి వాళ్ళందరూ రైట్. వీటిలో ప్రతి దాంట్లో అన్ని దగ్గర కనబడ్డా, కొన్ని దగ్గర కనబడ్డా కూడా తేడాలు ఉంటాయి మళ్ళీ దాంట్లో. ఇందులో లోబులు అనే పదాన్ని మనం వింటూ ఉంటాం. ఈ లోబులు అనే ఈ మాట గురించి నేను కొద్దిసేపు వివరిస్తాను. ఆ తర్వాత క్లోజ్ చేసుకుందాం. ఈ అంశాన్ని నేను కొద్ది రోజుల నుంచి మాట్లాడదామని అనుకున్నాను. లోబులు అంటే ఎవరు? ఓకే, వీళ్ళకి సంబంధించిన కొన్ని రెఫరెన్స్లు మీకు ఉన్నాయి. కీర్తనలు 10వ కీర్తన 3వ వచనం రాసుకునే వాళ్ళు రాసుకోండి, చదవండి. 10వ కీర్తన 3వ వచనం, పేజీ నెంబర్ 456. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. ఎవరు? లోబులు అనే పదం మన కీర్తనలో కూడా రాయబడింది, ఫుట్ నోట్లో కూడా. తర్వాత మన కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా రాయబడి ఉంటుంది. 5:10-11. ఎస్, 5:10-11. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోబులతో నైనను, దోచుకున్న వారితో నైనను, విగ్రహారాధికులతో నైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. లోబులు అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు. తర్వాత 11వ వచనం, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అటు వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. రైట్. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు అనే విషయాన్ని పౌలు గారు రాస్తా ఉన్నారు. అందులో లోబి అనే ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే ఈ లోక సంబంధమైన ఆ లోబులతో సాంగత్యం చేయకూడదు అనేది కాదు. ఇప్పుడైతే సహోదరుడనబడ్డవాడు ఎవడైనా ఇట్లా ఉంటే వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, సావాసం చేయకూడదు అనే ఒక మాట పౌలు గారు రాస్తా ఉన్నారు. రైట్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎఫెసీ 5:5, పేజీ నెంబర్ 175. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యంనకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎఫెసీ 5:5. రైట్, మళ్ళీ చదవండి అది. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను
క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి. విగ్రహారాధికుడైన లోబి అయినను అనే మాట ఒకటి రాయబడింది అక్కడ. విగ్రహారాధికుడై ఉన్న లోబి, రైట్, లోబి అనే మాట రాయబడింది. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ రిఫరెన్స్ మీరు రాసుకోండి కొంచెం. 3వ అధ్యాయం పేజీ నెంబర్ 191, 3వ వచనం. 3. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. రైట్, ఇక్కడ ఇంగ్లీష్లో ఈ యొక్క లోబత్వం గురించి కవాట్ అనే పదం రాసి ఉంటుంది. COVET, కవట్, కవట్నెస్, కవటస్ అని రాయబడింది. ఇక్కడ ఈ ధనాపేక్ష అనే పదం ఏదైతే ఉందో, ఈ ధనాపేక్ష అనే పదం ఏదైతే ఉందో అక్కడ నాట్ కవెటస్, లోబి అనే తెలుగు మీనింగ్ అక్కడ వస్తుంది. రైట్, అదేవిధంగా 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. రైట్, ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్లో అదే పదాన్ని ఉపయోగించారు. ఎస్, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏలగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. రైట్, ఈ ధనాపేక్షులు అనే ఈ పదం దగ్గర కూడా ఇంగ్లీష్లో అదే పదం, లోబత్వానికి సంబంధించిన పదమే ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 14. ఎస్, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరుగొల్పుచు లోభిత్వము మందు సాధకము చేయబడిన హృదయములు గలవారు శాపగ్రస్తులనై ఉండి. లోభిత్వమందు, ఈ లోభత్వానికి పిసినారితనం అని పెట్టవచ్చు, ధనాపేక్ష అని కూడా మనం పెట్టవచ్చు. కరెక్ట్గా మీరు డిక్షనరీలోకి వెళ్ళి ఆ పదం యొక్క అర్థాన్ని చూసుకుంటే అది ఎట్లుంటుందంటే, ఇతరుల ప్రాపర్టీ పైన, ఆస్తుల పైన, వస్తువుల పైన, డబ్బు పైన ఆశ కలిగి ఉండడం అని చెప్పేసి అర్థం వస్తూ ఉంది. మీ అందరికి అర్థమైందండి? లోభత్వం అంటే ఒక అర్థం ఏంటంటే, ఇతరుల యొక్క ఆస్తుల పైన, ఇండ్ల పైన, హల్లెలూయా, ఇతరులకు సంబంధించిన వాటిపైన ఆశ అనేది ఉండడం, అది లోభత్వం. మీ అందరికి అర్థమైందా అండి? బైబిల్లో ఆహాబ్ అనే ఒక వ్యక్తి నాబోతు యొక్క ద్రాక్ష తోట పైన ఆశ కలిగి ఉన్నాడు, దాన్ని ఎట్లైనా సంపాదించుకోవాలని. గేహాజీ అనేవాడు ఆ యొక్క డబ్బు పైన ఆశ కలిగి ఎలీషాను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
అట్లే మన యొక్క మనసు కూడా, మన యొక్క ఆలోచనలు, మన దృష్టి ఇతరులకి ఏమన్నా మంచిదిగా కలిగి ఉంటే వాళ్ళు అది నాకు కావాలి, అర్థమైందా అండి? వాళ్ళని చంపైన దాన్ని తీసుకుంటారు. ఈ లోభత్వం. ఇది ఇంకో కోణంలో చూస్తే విగ్రహారాధన అయిన ధనాపేక్షను అని రాయబడింది. ధనాపేక్ష అంటే ఇక్కడ నీవు సంపాదించుకునేది అనేది కాదు. ఇక్కడ నువ్వెంతన్నా సంపాదించుకో, ప్రాబ్లం లేదు, తప్పు లేదు. నువ్వు న్యాయ ప్రకారంగా, చట్ట ప్రకారంగా, ఒక క్రమ పద్ధతిలో నువ్వు ఎన్ని వేల కోట్లైనా సంపాదించుకో, తప్పులేదు. కానీ ఇతరుల యొక్క ఆస్తుల పైన, ఇతరుల యొక్క ఇండ్ల పైన, ఇతరుల యొక్క వస్తువుల పైన ఆశ కలిగి ఏదో రకంగా వాళ్ళని చంపైన దాన్ని తీసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండొద్దు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికి అర్థమైందా అండి? అది ఏమన్నా కానీ మనకి ఇక్కడ ద్వితీయోపదేశ కాండం, క్షమించండి, నిర్గమ కాండంలో 20వ అధ్యాయం 17 వచనం చదవండి. ఇక్కడ కూడా అదే పదాన్ని ఉపయోగించారు. 20:10. 20వ అధ్యాయం 17. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఆశింపకూడదని చెప్పాను. ఈ 10 ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. ఈ 17వ వచనంలో అదే పదాన్ని ఉపయోగించారు, కవెట్ అని చెప్పేసి. అంటే నీ పొరుగువానికి సంబంధించింది ఏదైనా కానీ, ఇల్లునైనను, భార్యనైనను, అక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా రాయబడి దై నైబర్స్ హౌస్ అని రాయబడ్డది. పొరుగువాని ఇంటిని నీవు ఆశించకూడదు, అతని భార్యను ఆశించకూడదు. దాసునైనను, అతని దాసినైనను, దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇది నీ పొరుగు వాంది ఏదన్నా ఉంటే నువ్వు ఆశిస్తున్నావు అనుకో, అది లోభత్వం. ఈ లోబులు అనే వ్యక్తి, లోబులు అనే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. అతని ఇల్లు బాగుంది, ఆ ఇల్లు నాకైతే బాగుండు, ఆయన ఇంట్లో ఒక మంచి వస్తువు ఉంది, అది నేను తీసుకుంటే బాగుండు, అతని ఎద్దును నేను తీసుకుంటే బాగుండు, లేదంటే దాన్ని ఎట్లన్నా చంపేయాలి, ఇట్లాంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది లోభత్వం. అర్థం చేసుకొని చెప్పేది ఏదైనా కానీ. ఇండ్లను ఆశించేది, వాళ్ళ ఇల్లు నేను తీసుకుంటా, వాళ్ళ భూమి నేను తీసుకుంటా. అర్థమైందా అండి? వాళ్ళ వాచ్ బాగుంది, ఆ వాచ్ నాకైతే బాగుండు అనుకుంటారు కొందరు. చాలా ఇట్లా సేవకులలో కూడా ఉన్నారు లేండి. ఎవరైనా బయట దేశం నుంచి వస్తే ఆయన మంచి వాచ్ పెట్టుకొని వస్తాడు. నేను మీకు చెప్పిన అనుకుంటా ఒకసారి, ఆ పాస్టర్, బయట దేశం నుంచి వచ్చిన పాస్టర్ను, ఆయన పట్టుకొచ్చిన వాచ్ బాగుందట, మంచిగా ఉంటే దాన్ని ఎట్లన్నా చేసి తీసుకోవాలనే ఒక కోరిక వచ్చింది. అప్పుడు ఈయన వాచ్ ఇంట్లో పెట్టుకొని ఆ పాస్టర్ దగ్గరికి, బ్రదర్ టైం ఎంత అవుతుందని అడిగేవాడట. ఆయన చెప్పేది, మళ్ళీ కొంచెంసేపు అయినాక మళ్ళీ టైం అడిగేది, మళ్ళీ కొంచెంసేపు అయినాక
ఇట్లాంటి లోబుల యొక్క ట్రిక్కులు ఇవి. ఇక ఆయన ఊరికే చెప్పలేక ఈ వాచ్ నువ్వు పెట్టుకో ఉంచుకో అని చెప్పేసి ఇచ్చేసిండట. ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి చూడండి. ఎవరిదైనా మంచి ల్యాప్టాప్ కనబడ్డదంటే అది నాకైతే బాగుండు, మెల్లగా ఎట్టన్నా తీసుకపోవాలి. ఇది లోభత్వం అంటే ఒక కోణంలో ఇది. అంటే ఇది ఒక ధనాపేక్ష. అంటే ఆల్రెడీ నీకు ఉంది, నీకు కావలసింది ఉంది, అయినా కూడా నీవు ఇతరుల వాటిపైన దృష్టి పెట్టి వాటిని ఆశించడం. అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా బ్రదర్? ఉంటారు. ఈ దొంగలు, వ్యభిచారులు, త్రాగుబోతులు, దూషకులు ఎట్లయితే ఉంటారో వాళ్ళ లెక్కనే వీళ్ళు. దొంగతనం చేయడం వేరు, దోచుకోవడం వేరు, ఈ ఆశించడం, లోభత్వం ఇది వేరు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇందులో ఇంకొక అర్థం ఏమొస్తుందంటే పిసినారితనం అని కూడా వస్తుంది. ఏంటి పిసినారితనం అంటే? పిసినారితనం కూడా ధనాపేక్షనే. అదేంది బ్రదర్? ఇదొక పిసినారి. ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, డబ్బు మంచిగానే ఉంటుంది మనకు. పిల్లవాడు సిబిఎస్సికి వెళ్ళి ఫ్రీగా తిని ఫ్రీగా నేర్చుకోవాలి. ఏంటిది ఇది? నీకు డబ్బు ఉంది, నీవు కట్టగలిగిన స్తోమత నీకు ఉంది, మరి ఎందుకు నీవు అది నువ్వు ఆశిస్తుంటావు? నీ కుమారుడు యవనస్తుడు లేక యవనస్తురాలు వెళ్ళి ఆమెకు ఫోన్ కొనియమంటే 15,000 పెట్టి కొనిస్తావు. ఎన్ని వేలు? 15,000కి తక్కువ లేవు ఫోన్లు ఈ రోజుల్లో, టచ్ ఫోన్లు. 15,000, 20,000, 30,000 పెట్టి ఫోన్లు కొనిస్తాం. యూత్ మీటింగ్కు అంటే ఇదో రకమైన ధనాపేక్ష. అంటే ఈ 1,000 రూపాయలు ఆడెందుకు ఇవ్వాలి, ఇవి కూడా మన జేబులో పెట్టుకుంటే బాగుంటుందని. అబ్రహాం అట్లాంటి మనసే లేదు ఆయనకు అసలు. ఇతరుల యొక్క ప్రాపర్టీ ఓకే, నువ్వు డబ్బు వృధా చేయొద్దు, వేస్ట్గా ఖర్చు పెట్టొద్దు, దాన్ని కాపాడాలి, మంచిదే. కానీ ఒక లిమిట్ వరకు ఉండాలి. అది దాటి కిందికి పోయిందనుకో పిసినారి అవుతావు. ఆ నుంచి ఆ లిమిట్, ఇటువైపు నుంచి ఈ బౌండరీ దాటిపోతే నువ్వు ధనాపేక్ష, ఇతరుల యొక్క ప్రాపర్టీని ఆశించే మనస్తత్వం వస్తుంది. ఇటుపోతేనేమో పిసినారి అవుతావు, ఇటుపోతేనేమో ధనాపేక్ష అవుతావు. ఇది రెండు లోభత్వమే. నీవు సంపాదించిన నీ డబ్బును ఎట్లా ఖర్చు పెట్టాలనో ఏం చేయాలనో ప్రాపర్గా నువ్వు చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో పాస్టర్లు కూడా లోబులు ఉంటారు. నిజమేనా? పాస్టర్లు కూడా లోబులు ఉంటారు. ఇందులో ఎట్లుంటుందంటే ఒక పాస్టర్ అంటాడు, సార్ మొదటి ఈడుపు అయిపోయింది, రెండో ఈడుపు అయిపోయింది, మూడో ఈడుపు కొరకు ఎదురు చూస్తున్నా సార్ అంటున్నాడు. అర్థమైందని చెప్పేది?
మొదటి ఈడుపు అయిపోయిందట, రెండో ఈడుపు అయిపోయిందట, మూడో ఈడుపు కొరకు ఎదురు చూస్తున్నాడట. మొదటి ఈడుపు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అట, తినేది టిఫిన్. రెండో ఈడుపు ఏంటంటే లంచ్ అట. మూడో ఈడుపు ఏంటంటే డబ్బులు. డబ్బులు ఎప్పుడు ఇస్తాడా, జేబుల్లోంచి ఎప్పుడు తీసిస్తాడా అని ఎదురు చూడడం, ఆశించడం. ఎందుకు నీకు నీ దేవుడు నీకు ఇయ్యలేడా? నీవు అడగలేవా దేవుణ్ణి? దేవా, నాకు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాను పోని ఛార్జీలు ఉండాలి, ఎవరి డబ్బు నేను ఆశించకూడదు అనే ఒక ప్రార్థన నువ్వు చేయలేవా? మళ్ళీ ఇందులో మెసేజ్ పాస్టర్స్ ఇట్లా. కనుక ఒకవైపు పిసినారితనం. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇందులో దశం భాగం కరెక్ట్గా ఇయ్యని వాళ్ళందరినీ కూడా మనం ఏమనొచ్చు? ఇప్పుడు మనం అనొచ్చా? ఎందుకు అనొచ్చు? లోబుల్ అని ఎందుకు అనొచ్చు మనం? మీరు కరెక్ట్గా ఆలోచన చేయండి, కరెక్ట్గా చెప్పండి. మెల్లగా స్లోగా పనిచేస్తుంది మైండ్. అంటే దశం భాగం ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. ఇప్పుడు మనం ఇతరుల సొమ్ము పైన కన్నేసి ఆశిస్తే ఏమన్నట్టు? అది ధనాపేక్ష. అంటే ఇతరుల యొక్క ప్రాపర్టీ కావచ్చు, డబ్బు కావచ్చు, వాచ్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏమన్నా కానీ వాటిని ఆశించినప్పుడు ఎట్లయితే లోభత్వంగా ఉంటుందో, అలాగే దశం భాగం అనేది ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. అది ఇంకా దానిపైన కూడా ఇచ్చేసి, అంటే నువ్వు దేవుని డబ్బు పైనే, దేవుని ప్రాపర్టీ పైనే నువ్వు దృష్టి పెట్టినట్టు. సగం సగం ఇచ్చుకుంటా, కొంచెం కొంచెం ఇచ్చుకుంటా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇవ్వుడి మీకు ఇవ్వబడుననే వాక్యం నమ్ముతున్నారా మనం? ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతో కొలతబడతాయనే వాక్యాన్ని నమ్ముతున్నాం మనం ఈరోజు? అణిచి కుదించి తొక్కి నిండు కొలతతో కొలుస్తారనే మాటను నమ్ముతున్నామా ఈరోజు మనం? ఈ మాటలు మనం నమ్మినప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు పిసినారిగా ఉండకూడదు. డబ్బంతా వెనకేసి భార్య పిల్లలకు కూడా మంచిగా చూపించారు వీళ్ళు. హాస్పిటల్ చూపించారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? పిసినారితనంగానే వాళ్ళు, లోబులు. భార్య బిడ్డలకు కూడా మంచిగా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇయ్యరు, సరైన భోజనం పెట్టరు. డబ్బు మాత్రం ఉంటుంది. డబ్బు లేని వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. సరే, డబ్బు లేని వాళ్ళు ఖర్చు పెట్టలేరు, వాళ్ళ దగ్గర ఏముండదు, ట్రీట్మెంట్ చేయించలేరు, తర్వాత భోజనం కూడా సరిగ్గా టైం పెట్టలేరు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, అది వేరే విషయం. కానీ డబ్బున్నవాడు, హల్లెలూయా, డబ్బున్నవాడు అంత పిసినారిగా చేయడం అనేది కరెక్ట్ కాదు. చేయండి, ఎక్కడ ఖర్చు పెట్టాలనో ఖర్చు పెట్టండి, ఎంత పెట్టాలనో అంత పెట్టండి, వృధా చేయకండి. ఏం చేయాలనో అది చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ విషయం చాలామందికి లోబులు పరలోకం బోరు అనే విషయాన్ని, ఈ అన్యాయస్తులలో ఈ లోబులు కూడా ఒక కేటగిరీ ఉంది. వాళ్ళు పరలోకం బోరు అని దేవుని రాజ్యానికి వెళ్ళరని వాక్యం రాయబడింది. అయితే వీళ్ళు
ఈ యొక్క లోభత్వం, ఈ యొక్క మనస్సును తీసేయడానికి వారు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే సెట్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, దేవునికి ఇచ్చే విషయంలో కూడా బిగబట్టి నేను చెప్తున్నాను కదా, 100 రూపాయలు ఉంటే దాన్ని 10 రూపాయల నోట్లు 10 చిల్లర చేస్తారు. 5 రూపాయల కాయిన్స్ లేవు, నోట్లు లేవు, కాయిన్ ఉంటే అవి కూడా చేస్తారు. 1 రూపీ కాయిన్ ఉందా? లేవా? ఉన్నాయి, వస్తున్నాయి. కానుకలపెట్టెలో 1 రూపాయి కాయిన్స్ వస్తున్నాయట. కానుకలపెట్టెలో కూడా 1 రూపాయి కాయిన్స్ వస్తున్నాయట. అంటే మనం ఏంటంటే చిల్లర చేసి పిడిపించి ఆ చిల్లరని ఇంకా చిల్లర చేసి దాన్ని ఇంకా చిల్లర 5 పైసల బిల్లలు కానీ ఉంటే 5 పైసల బిల్లలు కూడా ఎదురు కానుకలపెట్టెలో. అంటే పిసినారితనం అనేది దేవుని దగ్గర చేయకూడదు. దేవుని దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తుండాలి. పెట్టుబడి పెడుతుంటే ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. అది లేఖనం. అది దేవుని దగ్గర నుంచి నాకు రావాలి డబ్బు అనే ఆయనకి ఇచ్చి పొందుకోవాలనే ఆశ కలిగి ఉండాలి. అంతేగాని ఇవ్వకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆశించేది రైట్ కాదు. అసలు అది సరైన మనస్తత్వం కాదు. అది చూడండి, మనం కష్టపడ్డ కష్టం, మనం సంపాదించిన డబ్బు మన కష్టమే కావచ్చు, మన కష్టార్జితమే కావచ్చు, మన డబ్బే కావచ్చు, మన ఆస్తులే కావచ్చు. అయినా కూడా దాంట్లో నీవు పిసినారిగా ఉండకూడదని చెప్పేసి వాక్యం సెలవిస్తాము. అట్లని పిసినారిగా ఉండకూడదని చెప్పేసి కొందరు పెళ్ళిళ్ళల్లో రూపాయి నోట్లు చల్లుతుంటారు. అన్నీ 100 రూపాయల నోట్లు, 500 నోట్లు తీసి చల్లుతుంటారు. అట్లా చల్లమని చెప్తలేం మనం ఇక్కడ. అట్లా వృధా చేయొద్దు. ఎట్లా ఖర్చు పెట్టాలనో అట్లా ఖర్చు పెట్టాలి. ఏ విధానంలో చేయాలనో ఆ విధానం చేయాలి. కనుక దయచేసి అన్నీ బాగుండి పరలోకం పోయినప్పుడు గెట్ అవుట్ అన్నాడు అనుకో ఆయన. ప్రభా ఎందుకు గెట్ అవుట్ అన్నావు నన్ను అంటే, నీ లోభత్వం యొక్క ఫాల్ట్ని చూపిస్తాడు ఆడ. లోబులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరనే వాక్యం లేదా బైబిల్లో? రైట్. మరి నువ్వు చేసిన లోభత్వం ఏందో చూడు అని చెప్తాడు ఆయన. కనుక ఈ 2 కార్యాలు స్పెషల్గా ఇతరుల యొక్క ఇండ్లను, ఎద్దులను, ఆస్తులను, వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఆశించడం చేయకూడదు. మనం ఆ క్రమంలో మళ్ళీ చెప్తున్నాను, దేవుని ప్రాపర్టీ దేవునికి ఇచ్చేది అది కూడా మనం ఆశించకూడదు. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మీటింగ్లు కానీ, యూత్ మీటింగ్లు కానీ, సిబిసిలు కానీ ఏమున్నా కూడా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయాలి. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. మీరు అట్లాంటి మైండ్ సెట్ చేసుకోండి. ఆ రకమైన మైండ్ నీకు వచ్చేటట్టు నీకు ప్రార్థన చేయి. దేవుడు నీకు కావాల్సింది ఇస్తాడు ఆయన. ఎందుకంటే నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులని రాయబడిందా లేదా? నీ చిన్న పిల్లలు సిబిఎస్కి వెళ్ళి నేర్చుకోవాలనే ఆశ, తృష్ణ కలిగి ఉంటే నువ్వు దానికి సంబంధించినంత దేవుడు నీకు ఇస్తాడు. నీ ఇంట్లో ఉండే యవనస్తులు వెళ్ళి యూత్ మీటింగ్కి వెళ్ళి వాళ్ళు క్రమపరచబడాలనే ఆశ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫీజు నువ్వు కట్టడానికి దేవుడు నీకు ఇస్తాడు. అది అలాగే నువ్వు మీటింగ్కి వచ్చి, ఆదివారం చర్చ్కి వచ్చి, మీటింగ్లోకి వచ్చి వాక్యం విని ఆఫరింగ్ వేయాలి, దీవించబడాలని చెప్పేసి అనుకుంటే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. అది
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కొందరు పిసినారోళ్ళు ఏం చేస్తారంటే కానుకలన్నీ బట్టి నాకు వస్తారు వాళ్ళు. ఏంటి? కానుకల పాట అయిపోయినాక వస్తారు. వచ్చి అయిపోయినాక నన్న మళ్ళా లాస్ట్ కన్నా వేసిపోరు, ఆ నుంచి అటే పోతారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్త వినండి పిల్లారా. కానుకల పాట టైంలో రావాలి, నీవు కానుకలేసి దీవించబడాలి. ఒకవేళ నీవు కానుకల పాట నీకు ఇయ్యాలనే ఆలోచన ఉంటుంది, కానుకల పాట అయిపోయిన తర్వాత వస్తావు, ఏదో పనుల విన వస్తావు, లాస్ట్కైనా ఆఫరింగ్ బాక్స్ ఎక్కడుందని చెప్పేసి అక్కడే వేసేసిపోవాలి. అది మనం నేర్చుకోవాలి. నువ్వు కొంచెం వేస్తావా, ఎక్కువ వేస్తావా, ఏం చేస్తావా అనేది నేర్చుకోవాలి. అది మనం కానుకల పాట అయిపోయిన తర్వాత వస్తే కానుకలు వేయాల్సిన పని ఉండదు అని. అంటే ఇక అవి కూడా చిన్న ఈ పెన్ను అన్నీ లెక్క రాసుకొని లోపడేసుకుంటుంటాం. అన్నీ దాచుకొని 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 సంపాదించి ఇండ్లు కొని భూములు కొని ఏం చేస్తావు నువ్వు? ఎత్తబడాలి కదా నువ్వు. ఒక ఎత్తబడ్డ ఉందని మీరు నమ్ముతున్నారా? ఎత్తబడాలి కదా నువ్వు ఈరోజు. మరి ఎత్తబడాలన్నప్పుడు ఇవన్నీ నువ్వు పిసినారితనం చేసి ఇతర ఆస్తులను నువ్వు ఆశించి నువ్వు సంపాదించి నువ్వు పరలోకం పోకుంటే ఏం ప్రయోజనం? ఎన్నడైనా నీవు సంపాదించేందు వదలాల్సిందే. ఈడ రేపు అనుయుద్ధం జరిగినా నీవు వదులుకోవాల్సిందే. ఈడ యుద్ధాలు జరిగినప్పుడు నువ్వు ఇక్కడ ఈ లోకంలో చనిపోవాల్సిందే. నువ్వు సంపాదించిందంతా అక్కడే ఉంటుంది. అది నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా భూములు కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఏది కొనుక్కున్నా అది ఇక్కడే ఉంటుంది. నువ్వు పాతాళం పోయినా ఇక్కడ వదిలిపెట్టిపోవాలి, పరలోకం పోయినా ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే. కనుక ఈ ఆశించే ఈ లోభత్వం అనేది, ఇట్లాంటి లోబులు పరలోకం వెళ్ళకుండా ఆ పాపము నిన్ను ఆటంకపరుస్తుంది. దాన్ని ఇంకొక కోణంలో విగ్రహారాధనతో ముడివేసిండు ఆయన. దేన్ని? విగ్రహారాధనతో ముడిపెట్టిండు. విగ్రహారాధన అయిన లోభత్వము. ఈ లోభత్వంలో సాధకం అయి ఉంటారట కొందరు. మనం చదివిన ఇంతకుముందు లోభత్వమందు సాధకం అంటే బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటారు వాళ్ళు, దాంట్లో అనుభవం కలిగి ఉంటారు వాళ్ళు లోభత్వంలో. దయచేసి నా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు నుంచి మనం లోభత్వం అనే ధనాపేక్షను, పిసినారితనాన్ని చంపేద్దాం మనం దాన్ని. ఏమేన్? నీకు పూరి గుడిసెనే ఉండని, ఇతరులకు మంచి ఇల్లు ఉండని, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీ దేవుడు నీకు ఇచ్చిందంతో తృప్తి చెందు. నువ్వు ఏదైనా సంపాదించుకుంటే లీగల్గా సంపాదించుకో, న్యాయపరంగా సంపాదించుకో, అక్రమంగా సంపాదించొద్దు. చట్టానికి విరోధంగా, వాక్యానికి విరోధంగా వెళ్ళకూడదు నువ్వు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరి ఈ లోభత్వము, ఈ పిసినారితనం, ఈ శిష్టాన్ని అంతటిని మనందరి హృదయంలోంచి దేవుడు తీసేయాలి. అది ఆమేన్. ఇందులో నీ పొరుగువాంది ఏది కూడా ఆశించకూడదు. ఇదొక ఆజ్ఞ. 10 ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. నీవు ఆశించినవా, నీవు లోబివా, పరలోకం పోవు. అయినా ఇట్లాంటి లోబులకు కూడా అవకాశం ఉంది, పరలోకం పోయే అవకాశం. ఎట్లా ఉంది?
ఎట్లని చెప్పండి? యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు ఇదంతా అతనిలోంచి వెళ్ళిపోయి ఇతడు కూడా పరలోకం వెళ్తాడు. అవకాశం కూడా ఉంది, అవకాశం లేదనుకోవద్దు. ఇప్పుడే మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. చేద్దాం మాటల. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. లిస్ట్లో పడదాం, లిస్ట్లో పడదాం. ఎస్, అందరం లేచిన బడి కళ్ళు మూసుకుందాం కొద్ది క్షణాలు. అందరం లేచిన బడి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. నాతో నీవు మాట్లాడిన ఈ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నన్ను హెచ్చరించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి లోభం అంటే ఏంటిదో, లోభత్వం అంటే ఏంటిదో, ఈ లోభత్వం ఎలాంటి పాపములోనికి తీసుకెళ్తుందో, ఏ రకంగా దేవుని నుంచి దూరం చేస్తుందో ఈరోజు మేము చూడగలిగాము. మమ్మల్ని క్షమించండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ఇతరుల యొక్క ఆస్తులు, ఇతరుల యొక్క వస్తువులు, నీ పొరుగువాని ఇంటినైనను, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని భర్తనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. ఈ దురాశ, ఈ ఆపేక్ష, ఈ చెడ్డ ఆశ అనేది లోభత్వము, లోభము. దేవుని యొక్క డబ్బు పైన, దేవుని యొక్క ఆస్తి పైన కూడా నువ్వు ఆశించకూడదు. ఆయనది ఆయనకు వదిలేసేయాలి. ఒకవేళ నువ్వు దేవునికి ఇవ్వకుండా, పేదలకి ఇవ్వకుండా, మీటింగ్స్కి ఇవ్వకుండా నువ్వు ఒకవేళ పిసినారితనం చేస్తున్నావేమో, ఈ మధ్యాహ్నమే ప్రభా నన్ను క్షమించండి అని ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా ఇతరుల యొక్క ఆస్తులను అక్రమంగా ఏమైనా నీవు ఆశిస్తున్నావా? వస్తువులను ఏమైనా ఆశిస్తున్నావా? వారి యొక్క బట్టలను ఏమన్నా ఆశిస్తున్నావా? దురాశ. ఈరోజే ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. మనందరినీ ఆయన కాపాడాలి ఈరోజు. హల్లెలూయా. ఎస్, మన రెండు చేతుల పైకి లేద్దాం. సోదరుడు నా కొరకు ప్రార్థన చేయని వారు ఉన్నట్లయితే మీ రెండు చేతుల పైకి లేవనెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మన రెండు చేతుల పైకి లేవెత్తి, ప్రభువా నాకు సహాయం చేయండి, నేను లోబిగా ఉండకుండా ప్రభువా నన్ను కాపాడు నాయన. ఎవరి హృదయం ఏంటో దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఆయన ఎవరినో ఒకరిని పట్టుకుంటుండొచ్చు. ఈ మధ్యాహ్నం ఎవరో ఒక హృదయాన్ని తాకుతుండొచ్చు. ఒకవేళ నీవు దీని తర్వాత ఒకవేళ ఈ లోభత్వం పైన, ఈ లోబిగా ఉండే అవకాశం ఉందేమో, దేవుడు ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు తప్పిపోకూడదు, నీవు కాపాడబడాలి, నీవు రక్షింపబడాలి,
నీవు ఎత్తబడాలనే ఉద్దేశంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నేను ప్రార్థిస్తున్నాను, హృదయపూర్వకంగా నీవు అడిగినట్లయితే ఏమని అంటే, ఒకవేళ ఇప్పటి వరకు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే క్షమించమని అడగాలి. భవిష్యత్తులో కూడా నేను ఈ స్థితిలోకి వెళ్ళకుండా నీ ఆత్మచేత నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. దేవుడు నీవు జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లయితే అలాగే చెప్పండి. దేవుడు సాయం చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే తెలియజేయండి. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇక్కడ సమకూర్చి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మా యొక్క ఆశలేంటో నీవు ఎరిగిన దేవుడవు. ఏ రకమైన దురాశలను మేము కలిగి ఉన్నామని ఎరిగిన దేవుడవు. ధనాపేక్షలు ఎట్లా కలిగి ఉన్నామని ఎరిగిన దేవుడవు. నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మమ్మల్ని క్రమపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము పిసినారులుగా ఉండక, ఇతరుల యొక్క ఆస్తులపైన ఆశ కలిగి ఉండక, ప్రభా, మరి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. నీ పొరుగువాని ఇంటినైనను, భార్యనైనను, ఎద్దునైనను, గాడిదనైనను, నీ పొరుగువానికి సంబంధించిన ఏది కూడా ఆశించకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ స్థితిలోకి మేము వెళ్ళుదుముగాక. తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి హస్తాన్ని ప్రభా మీరు పట్టుకున్నామని మేము ప్రార్థిస్తున్నాం. ఈ లోభత్వం అనేది పరలోకం వెళ్లకుండా ఆపేస్తుందని మేము గ్రహిస్తూ ఉన్నాం. దాని నుంచి మాకు విడుదల దయచేయండి. ఈ చివరి కాల వర్తమానంలో నడిచే కృప మాకు దయచేయమని, అదేవిధంగా తండ్రి, ఈ మాటలు మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే చేతులెత్తిన వారిలో వారిని ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు. మీరే మీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. చేతుల వెనకాల ఎవరైనా రోగులు ఉన్నట్లయితే వారిని బాగు చేయండి. ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే వారిని సమస్యలోంచి విడుదల దయచేయండి. ఈ మధ్యాహ్నము తండ్రి, మరి ఈ స్థలం నుంచి మేము వెళ్ళుచుండగా నీ కాపుదల దయచేయండి. క్షేమకరమైన ప్రయాణంనివ్వండి. సాయంకాలం సిబిసి ప్రోగ్రాంలో మేము కలుసుకొని చుండగా నీవే వాతావరణాన్ని సమస్తాన్ని స్వాధీనించుకొని నడిపించి కార్యములు చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ, కృప, శాంతి, సమాధానం ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.